ఖైదీ, విక్రమ్, లియో లాంటి బ్లాక్ బాస్టర్ చిత్రాలను తెరకెక్కించాడు లోకేష్ కనగరాజన్. స్క్రీన్ ప్లే మాస్టర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. గ్రిప్పింగ్ నేరేషన్తో పాటు సిట్, ఎడ్జ్ థ్రిల్లర్ను అందించే స్టైలిస్ట్గా కూడా దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. అందుకే ఇప్పుడు అతడి నుంచి వస్తున్న కూలీ గురించి అభిమానులు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో సూపర్ స్టార్ రజనీకాంత్ని అతడు ఏ రేంజ్లో చూపిస్తాడో చూడాలన్న ఆసక్తి అందరిలో కూడా ఉంది. ఇక ఇదే చిత్రంలో నాగార్జున లాంటి పెద్ద స్టార్ నటిస్తుండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కూలీ కథాంశం గురించి ఇప్పటికే రకరకాల ఊహాగానాలు ఉన్నాయి. ఎన్ని ఊహాగానాలు ఉన్నా లోకేష్ కనగరాజన్ కానీ అతడి టీం కానీ కూలీ కథాంశం ఏంటన్నది లీక్ చేయడం లేదు. టీజర్లో గడియారాలు, బంగారం వగైరా ఎక్కువ కనిపించాయి. దీంతో కొన్ని ఆన్లైన్ టికెటింగ్ వెబ్సైట్ల కథను వండే ప్రయత్నం చేశారు. రజనీ, లోకేష్ కనగరాజన్ ఎలాంటి హింట్ ఇవ్వకుండా కొన్ని వెబ్సైట్లు కూలీ కథపైన ఊహాజనిత కథాంశాలు అల్లాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ చిత్రంలో ఆసక్తికర పాత్రలో నటించారు. అతడు ప్రతీకారం కోసం ఎదురు చూసే ఎడ్జ్ స్మగ్లర్ దేవా పాత్రలో నటించారు. యుక్త వయసులో బ్యాలెన్స్ ఉండకపోయినా పగ ప్రతీకారాలను లేట్ ఏజ్లో దేవా ఎలా తీర్చుకున్నాడు అన్నదే కూలీ కథాంశం. అయితే అతడికంటూ గతంలో ఒక మాఫియా గ్యాంగ్ ఉంటుంది. దాన్ని వృద్ధుడయ్యాక తిరిగి పునరుద్ధరించుకుంటాడు. అదే క్రమంలో గడియారాల స్మగ్లింగ్లో అతడికి పనేంటి అన్నది ఆసక్తికరంగా మారింది.